నమస్కారం. రవికిరణాల న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబటి ఇంటిపై దాడికి గల్లా మాధవి కారణమని కుమార్తె ఆరోపణ. తాగుబోతులను రెచ్చగొట్టి మా ఇంటిపై దాడి చేయించారు. ప్రజాప్రతినిధుల కుటుంబాలకు భద్రత లేదని అంబటి కుమార్తె. రాజకీయ కక్షతో మహిళలపై దాడులు అన్యాయమని ఘాటు వ్యాఖ్య. గద్వాలలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు లేవని మీనాక్షి స్పష్టం. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని ప్రకటన. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా. తప్పుడు ప్రచారాలతో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని వ్యాఖ్య. వరుసగా 12వసారి ప్రజా ప్రయోజన బడ్జెట్ అని ప్రకటన. హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు రాబోతున్నాయని వెల్లడి. అభివృద్ధిని చూడనట్టుగా విమర్శించడం తగదని సూచన. అంబటి జోగి ఇళ్లపై దాడులు దుర్మార్గం అన్న తమ్మినేని సీతారాం. మాజీ మంత్రులకే రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్న. దాడులపై సీఎం చంద్రబాబు స్పందించాలని తమ్మినేని డిమాండ్. రాజకీయ కక్షకు హింస దారితీయడం ప్రమాదకరమని వ్యాఖ్య. దర్శకుడు శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్. రాజకీయాలకు అతీతంగా శంకర్ ఇంటికి వెళ్లిన కేటీఆర్. జై బోలో తెలంగాణ సినిమా గుర్తు చేస్తూ శంకర్ కుటుంబానికి కేటీఆర్ ధైర్యం. తమపై జరిగిన దాడికి గల్లా మాధవి, ఆమె భర్తే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె తీవ్ర ఆరోపణలు చేశారు. తాగి ఉన్న వ్యక్తులను తమ ఇంటిపైకి రెచ్చగొట్టి పంపించారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించాల్సిన అవసరముందని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల కుటుంబాల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాల పేరుతో వ్యక్తిగత దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను కాపాడే ప్రయత్నం జరగకూడదని డిమాండ్ చేశారు. మహిళలు, కుటుంబ సభ్యులను కూడా రాజకీయ కక్షకు బలి చేయటం అన్యాయమని ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ప్రాధాన్యంగా మారింది. ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు. లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి, ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను, ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి? నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు, ఆయనే సమర్థించుకోలేదు కదా. హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను అన్నాను, నేను అలా అనుండాల్సింది కాదని ఆయనే చెప్పారు. మీకే నైతిక విలువ ఉందని చెప్పి మీరు, మీ హస్బెండ్, లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని, వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు, కారు ఎలా పగలగొట్టారు. అద్దాలు, పైన అద్దాలు, పక్కన తలుపులు అన్ని పగలగొట్టుకుని లోపలికి రావాలని చూసారు. లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం. నేను, మా మదరు, మా సిస్టరు, మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం. హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దీన్ని మీరు సమర్థిస్తారా? మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్ లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ళ మీదనే. ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా న్యాయం? గద్వాల జిల్లాలో రాజకీయ అనిశ్చితిపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే జిల్లా అధ్యక్షుడు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు స్థానిక నాయకుల సమన్వయంతో పనిచేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ పార్టీపై అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యతగా ముందుకు సాగుతుందని, ప్రజల సమస్యలే తమ ఎజెండా అని చెప్పారు. గద్వాల రాజకీయాల్లో గందరగోళం లేదని, పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయని మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యానించారు. हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष और प्रभारी मंत्रीगण सभी जगह पर एक सुंदर समन्वय बनाकर सारी समस्याओं को हल कर रहे हैं और इसमें एआईसीसी की भूमिका नहीं होती है। स्थानीय लोग स्थानीय निकाय चुनाव में टिकट तय करते हैं और बहुत स्मूथली ये तय हो रहा है। ये जो आप बात कह रहे हैं ये विपक्ष के द्वारा फैलाया जा रहा है, ये उनके फ्रस्ट्रेशन का परिणाम है, क्योंकि वो जानते हैं कि सरपंच चुनाव की जीत के बाद अब आगामी नगरीय निकाय भी हम पूरी तरह से ताकत से जीत कर आएंगे। थैंक यू।
మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అంబటి ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారని తెలిపారు. అయితే ఈ అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్ గా మార్చి టీడీపీ జనసేన శ్రేణులు వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ విభేదాలను హింసకు దారితీయడం ప్రజాస్వామ్యానికి ముప్పని ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్లపై దాడులు చేయడం పిరికిపంద చర్యలని విమర్శించారు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. రాజకీయ విమర్శలకు ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సమాధానం ఇవ్వాలని భూమన కరుణాకర్ రెడ్డి సూచించారు. ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద, రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం. మేము రాంబాబు అన్నటువంటి మాటను ఏ రకంగానూ కూడా సమర్థించము. ఆయన చేసింది తప్పు, పొరపాటు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆయన కూడా అంగీకరించి క్షమాపణలు కోరటం జరిగింది. కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా భరించలేని చంద్రబాబు గారి పార్టీ, జనసేన పార్టీ ఈ రకంగా రాష్ట్రమంతా ఓ విధ్వంసకర రాజకీయాన్ని చేయటానికి దాన్ని సాకుగా తీసుకొని మా మీద దాడి చేస్తున్నది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రపంచమే మెచ్చుకుంటోందని ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఇది వరుసగా 12వసారి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని తెలిపారు. అయినా కొందరు నేతలకు కళ్లుండి కూడా కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ కుటుంబానికి గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. పత్రికల్లో వార్త రావాలనే తపనతో ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు రాబోతున్నాయని వెల్లడించారు. అభివృద్ది కార్యక్రమాలను చూసి చూడనట్టుగా వ్యవహరించడం తగదని అన్నారు. కేంద్ర బడ్జెట్ రాష్ట్రాభివృద్దికి దోహదపడుతుందని, విమర్శలు చేసేవారు వాస్తవాలు గ్రహించాలని రఘునందన్ రావు సూచించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12వసారి ప్రపంచం మెచ్చే బడ్జెట్ పెడితే బావా, బామ్మరిది, సొంత కుంపటి పెట్టుకున్న చెల్లె, ఈ ముగ్గురికి కన్నుండి కూడా కనబడతలేనట్టుంది బడ్జెట్. ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే వాళ్ళు ఒక కుటుంబంలోకి వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నారనే మీ కుటుంబాన్ని బండకేసి కొట్టిరు. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ఒక దిక్కు కేటీఆర్ మాట్లాడతాడు, ఇంకో దిక్కు హరీష్ మాట్లాడతాడు, ఇంకో దిక్కు కవిత మాట్లాడుతుంది. కత్తి మీది కాదు, నెత్తి మీది కాదు, ఏది పడితే అది ఒర్రకుర్రి. ప్రజలు ఒకసారి బండకేసి కొట్టిర్రు, బుద్ధి తెచ్చుకోండి. భారత ప్రభుత్వం ఆత్మనిర్భర భారత్ కోసం పెట్టింది. మీకు అంకెలే కావాలి, లెక్కలే కావాలనుకుంటే ఇలా అన్ని తెలుగు పేపర్లు రాసినాయి, చదువుకోండి. ఆడ బడ్జెట్ చదవంగానే ఏదో ఆగమాగం అయిపోయి తెలంగాణ గుండు సున్నానోడు, గాడిద సున్నానోడు, అసలు మీరు గాడిదల కంటే అధ్వానం అయిపోతున్నాయి మీ బతుకులు. పొద్దుగా లేతే ఏదో ఒకటి పేపర్లో వార్త ఉండాలనేటువంటి తపన తప్ప. హైదరాబాద్కి 3 రైళ్ళు వస్తున్నాయి, హై స్పీడ్ రైళ్ళు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవడానికి విమానం ఎంత స్పీడ్లో పోతుందో అంత స్పీడ్లో పోతుంది. 2 గంటలలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రైలు పోతుంది. కళ్ళు కనబడతలేవా బావకి, బామ్మర్దికి? పెరగంగానే అయిపోతుంది ఏంది? ఎందుకంటే జర ఆవేశంలో ఉంది, నిన్న ఇవాళ జర కొత్తగా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరిద్దరన్నా మంత్రులుగా చేసిరు కదా, కొంచెం మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇట్లా మాట్లాడే అట్లా. అధికార దాహం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుందనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. మహారాష్ట్ర కేరూరుకు చెందిన పాండురంగ అనే వ్యక్తి సర్పంచ్ పదవికి పోటీ చేయాలనే ఆశతో దారుణానికి పాల్పడ్డారు. 3 కూతురులుంటే పోటీకి అనర్హుడినవుతాడన్న కారణంతో తాను పెద్ద కూతురు ప్రాచీని అడ్డంకిగా భావించాడు. ఆమెను నిజామాబాద్ జిల్లా ఎడపల్లి వద్ద నిజాం సాగర్ కాలువలోకి తోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. కన్న కూతురిని హత్య చేసిన తండ్రి చర్యపై సమాజమంతా షాక్ కి గురైంది. రాజకీయ పదవుల కోసం మానవత్వాన్ని తాకట్టు పెట్టడం ఎంతటి విషాదమో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. ప్రయత్నం చేశారు, పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉండాలని నియమాన్ని తెలుసుకొని ఈ పాండురంగ అనే అతను గణేష్ ఇండియా యొక్క ప్రోత్బలంతో తన యొక్క బైక్ MH26BY7495
నేను బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకెళ్తున్నాను. తీసుకొచ్చి ఇక్కడ అంబం తుమ్మదండానికి అంబం వెళ్ళే దారిలో బాబాని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఇంకోళ్ళు దాక్కున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్పుడు అతను పట్టుకోవడం జరిగింది. అంటే మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి, తర్వాత ఇన్స్పెక్టర్ సిఐ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి, ఎస్ఐలు ఎడపల్లి ఎస్ఐ రమా అండ్ రేంజల్ ఎస్ఐ చంద్రమోహన్కి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ కేసు ఛేదించారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరో చెప్పారు లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి పదవిని పొందలేరు, ఒకవేళ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే గ్యారంటీ కటకటాలు పాలవుతారు. థ్యాంక్ యూ. జై హింద్. సార్ ఇంకొక పర్సన్ కేరళ రాష్ట్రం కోజికోడ్లో హృదయాన్ని తాకే సంఘటన చోటు చేసుకుంది. ఓ 3 ఏళ్ల చిన్నారి ఆటో దిగిన వెంటనే ఒక్కసారిగా రోడ్డుపైకి పరిగెత్తింది. అదే సమయంలో వేగంగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిన్నారికి అతి దగ్గరగా వచ్చింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ అప్రమత్తత చూపించి చాకచక్యంగా బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్షణాల్లో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేసింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయి ఉంటే ఘోర ప్రమాదం చోటు చేసుకునేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన పిల్లల భద్రతపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ముఖ్యంగా రోడ్డు ప్రాంతాల్లో చిన్నారులను క్షణమైనా ఒంటరిగా వదలరాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ తల్లి సక్కుబాయి ఇటీవల కన్నుమూయడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శంకర్ కు ధైర్యం చెప్పిన కేటీఆర్ ఈ కష్ట సమయంలో పార్టీ ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జై బోలో తెలంగాణ సినిమా ద్వారా ఉద్యమానికి ఊపునిచ్చిన శంకర్ పాత్రను కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే గద్దర్ పాటలతో ఉద్యమానికి ప్రాణం పోసిన శంకర్ కృషిని కొనియాడారు. శంకర్ కుటుంబం ఎదుర్కొంటున్న దుఃఖాన్ని పంచుకుంటూ దశకర్మ కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలను గౌరవించే సాంప్రదాయానికి ఇది ఉదాహరణగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అందులో గద్దర్ గారి పాట ఆయన చూసిన విధానం ఈ రోజు కూడా మీరు చూడండి ఎంతమంది సోషల్ మీడియాలో పెడతారు ఆ పాట. ఎన్ఆర్ఐలు అమెరికాలో అక్కడ ఇక్కడ కారులో పెట్టుకున్న పాట ఊగిపోతూ ఉంటాడు. గద్దర్ అన్న పాట ఆ సినిమాలో వచ్చిన టైమింగ్, ఆ టైంలో ఉద్యమం ఉన్న పరిస్థితి ఇప్పటికి కూడా సార్ తెలంగాణ చాలా బలంగా ఉంది. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ఘటన వివరాలను జోగి రమేష్ ఆయనకు వివరించారు. రాజకీయ విభేదాలున్నా వ్యక్తిగత భద్రతకు భంగం కలగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సజ్జల వ్యాఖ్యానించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే కానీ హింసకు ఎక్కడా స్థానం లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ అర్ధరాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ ఈ చర్యలు ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే జరుగుతున్నాయని ఆరోపించారు. లడ్డూ విషయంలో ఇప్పటికే విచారణలు జరుగుతున్నప్పటికీ రాజకీయ లబ్ది కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. గీతం యూనివర్సిటీ భూ వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ఫ్లెక్సీ రాజకీయాలు చేస్తున్నారని కేకే రాజు అన్నారు. దేవాలయ పేరుతో రాజకీయాలు చేయటం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. సరే 1000 కోట్ల 5000 కోట్ల గతంలో తీసుకున్న 77 ఎకరాలు మీరు ఇంతకు ముందు కబ్జా చేసిన ఎన్నికలు 12,000 కోట్ల అని పక్కన పెడితే మీరే స్వయంగా 1000 కోట్ల రూపాయలని ఈరోజు 1000 కోట్ల రూపాయల భూమిని మేము కబ్జా చేశామని ఈరోజు మీరే ఒప్పుకోవడం జరిగింది. ఇది సమంజసమా? మీకు 5,50,000 మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని ఎంపీ చేస్తే వేలాది కోట్ల రూపాయల భూములు కబ్జా చేయడానికి మీకు అధికారం ఇచ్చింది. తప్పకుండా ఏదైతే ఈ ఫ్లెక్సీల వ్యవహారంలో ఇక్కడ స్థానికంగా గీతం భూములకు సంబంధించి కూడా నేనైతే విశాఖపట్నానికి సంబంధించి ఇప్పటి వరకు విశాఖపట్నం లాంటి సంస్కృతి లేదు. దీనికి గీతం భూములు విషయం ఏదైతే చర్చ జరుగుతూ ఉందో మొన్న పెద్ద ఎత్తున మా కార్పొరేటర్స్ అందరూ కూడా వీరోచిత పోరాటం చేసి కౌన్సిల్లో దీనికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. విశాఖపట్నం ఉన్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి నిరసన దీక్ష చేసి దీనిలో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. వీటన్నిటిని కూడా పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో నాకు తెలిసి ఈ రోజు లోకేష్ గారి డైరెక్షన్ లో విశాఖపట్నంలో ఈ ఫ్లెక్సీని 2 రకాలుగా అటు తిరుపతి లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వారిపై తప్పుడు ప్రచారం చేయాలి, వారిపై బురద చల్లాలి, ప్రజల్లో వారిపై వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశం ఉంది. రెండోది గీతం భూములకు సంబంధించి స్కామ్కి సంబంధించి కూడా డైవర్ట్ చేయాలని చేస్తున్నాం. ఎంపీ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదో దీని మీద చాలా వివరణ ఇచ్చారు. అక్కడ 70,000 ఉంది, 80,000 ఉంది. ఎంత ఉంటే మీరు కబ్జా చేసారా లేదా, చట్టబద్ధంగా మీకు దానికి పొందే హక్కు ఉందా, దానిపైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక ఎస్ఐన్ ల్యాండ్ని ఎస్ఐనీకి క్యాన్సిలేషన్ జరిగిందా లేదా అని చూడాలి. ఎస్ఐనీస్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వారైతే దాన్ని వాళ్ళు వారసులు క్లెయిమ్ చేస్తే మళ్ళీ రిటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ భూమి అయితే పోనీ ఏదో రకంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నాను. ఇది ఎస్ఐన్ ల్యాండ్స్ అని ఆయనే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎస్ఐన్ ల్యాండ్స్లో మా ఆక్రమణలు ఉన్నాయి, మా అధీనంలో. ఎస్ఐన్ ల్యాండ్స్ని ఏ విధంగా ఆక్రమిస్తారు? తప్పకుండా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారు దొరికితే ప్రాణహానికే పాల్పడేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మాజీ మంత్రికి కూడా రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జోగి రమేష్ ఏం తప్పు చేశాడని ఆయన ఇంటిపై దాడి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. లడ్డూ విషయంలో నివేదికలు స్పష్టంగా ఉన్నప్పటికీ రాద్ధాంతం చేయడం దురదృష్టకరమన్నారు. చివరకు ప్రజలే ఎన్నికల్లో తగిన తీర్పు ఇస్తారని తమ్మినేని వ్యాఖ్యానించారు. జోగి రమేష్ చేసిన పొరపాటు అవుతుంది. తన కలీగ్ ఏదో ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి సపోర్ట్గా వెళ్ళారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని జోగి రమేష్ ఇంటిని తగలబెడతారా? వాట్ ఈజ్ దిస్? మనం ఎక్కడున్నాం? మనుషులు మనం సభ్యమానవ ప్రపంచంలో ఉన్నామా? ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం ఈ సమాజాన్ని? ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుని వెళ్తున్నాం? ఈ రాష్ట్రాన్ని మనం ఈ విధంగా తీసుకొని వెళ్తే హూ విల్ బి ద కన్సిడర్ ఫర్ అవర్ డిమాండ్స్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఖార్సుగా ఇచ్చింది. ఇందులో ఎలాంటి జంతువుల కొవ్వు కానీ లేదా చేపలు కానీ లేదా ఇంకే విధమైనటువంటి కొవ్వు పదార్థాలు ఏమీ లేవని చెప్పిన తర్వాత ఇక దానికి ఎంత అర్థాంతం ఎందుకండి? ఇంకెంత 2 సంవత్సరాలు అయింది, ఆడుతూ పాడుతూ అయిపోయింది. ఇంక 3 ఏళ్ళు ఉన్నాయి. ఈ 3 ఏళ్ళలో మరొక 2 ఏళ్ళు ఏదో బింకంగా నడుస్తుంది. ఇక 1 ఇయర్ ఎలక్షన్ ఏముంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. చట్టబద్దమైన విచారణకు తాను ఎప్పుడూ సిద్దమేనని, అయితే ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. కేసును స్పష్టంగా తేల్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకుని నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అంశాన్ని రాజకీయ కక్ష సాధింపునకు వాడటం ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిజం బయటపడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేశారు. విచారణకే విలువద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1. 2, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. చట్టానికి అందరం కూడా సహకరించాలి, పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేడు. కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను. ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు 10-11 రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది. కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ దే ఆర్ సీరియస్, ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్. ఏడబోతుంది 2 ఏళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది. సో స్టాండ్ చేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి. అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నా నేను. స్కిల్ డెవలప్మెంట్ కేసును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఉపయోగించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపడం పూర్తిగా ప్రతీకార చర్యేనని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కేసును తెరపైకి తెచ్చిందని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం చేపట్టిందని, దానిని అవినీతి కేసుగా మలచడం అన్యాయమని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని, నిజం తప్పకుండా బయటపడుతుందని వర్ల రామయ్య పేర్కొన్నారు. రాజకీయ విభేదాల కోసం అభివృద్ది కార్యక్రమాలను నాశనం చేయడం రాష్ట్రానికి నష్టం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దర్యాప్తుని కొనసాగిస్తూ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, ఆయన ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు ఎక్కడా పెట్టలేదు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? సాక్ష్యాలు లేకుండా, సందర్భం లేకుండా ఆయన మీద దొంగ కేసు, తప్పుడు కేసు పెట్టి 53 రోజుల జీవితాన్ని మీరు బలి చేశారు. ఈనాడు పనికిరాని దొంగ కేసు, తప్పుడు కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ఏమి సాధించారు? మీరు కక్షా కార్పణ్యంతో దొంగ కేసు పెట్టారని చెప్పగలిగారు. అంతగా తప్పితే ఏమైనా చేశారా మీరు? సిఐడి రిపోర్ట్, ఈడీ రిపోర్ట్ క్లియర్గా చెబుతున్నాయి. మీరు కోర్టుకు వెళ్ళారు, ఏసీబీ కోర్టులు వేశారు, రీఇన్వెస్టిగేట్ చేయమన్నారు, నో అన్నారు, సఫిషియెంట్. హైకోర్టుకు వెళ్ళారు, ఏం సాధించారు? భగవంతుడు చూస్తూ ఊరుకోవడం. నైతిక విలువలు ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలి మీరు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాదిలో ఆర్టీసీలో 2500 ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. పర్యావరణ హిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడమే ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ బస్సుల వల్ల ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ బస్సులను అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ ఆర్థిక స్థితి మెరుగుపడడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రజా రవాణా రంగంలో కీలక మార్పుగా భావిస్తున్నారు. మోడల్లో మనం తీసుకుంటాం. ఎలక్ట్రికల్ బస్సెస్ మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో దానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పార్ట్ ఆఫ్ దట్. సిటీస్లో మనం పెడతాము. సో ఆ సిటీస్లో బస్సెస్ ఎక్కడ దాకా వెళతాయి అనేది చూసుకుని ఎక్కడ దానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని, అంటే పర్ డే ఎన్ని కిలోమీటర్లు ఛార్జింగ్ లేకుండా వెళ్ళగలదు. సో దాని బేసిస్ మీదే మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేయడం జరుగుతుంది. బస్సెస్ ఎక్కడ మూవ్ అవుతాయి అనే దాని బేసిస్ మీదే మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేస్తున్నాం. ఈ 1 ఇయర్లో మనం అట్లీస్ట్ 1000 + 1500 2500 కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే టెక్నికల్గా ఏం ప్రాబ్లం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంత్రి సవిత సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూర్చేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా మౌలిక వసతులు, హైస్పీడ్ రైల్ కారిడార్ల విషయంలో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. అభివృద్దితో పాటు సంక్షేమాన్ని సమతుల్యంగా తీసుకెళ్లే ప్రయత్నం బడ్జెట్లో కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. యువత, మహిళలు, రైతులకు ఉపయోగపడే పథకాలకు నిధులు కేటాయించడం స్వాగతార్హమని అన్నారు.
దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని మంత్రి సవిత ఆశాభావం వ్యక్తం చేశారు. 320 కోట్లు కేటాయించటం నిజంగా ఇది సామాన్యమైన విషయం కాదు. హస్తకళలు కూడా ప్రోత్సహిస్తూ మరి బడ్జెట్లో ప్రతిపాదించటం మరి చాలా గర్వంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళలకు మండలానికి ఒక మరి షీమార్ట్ ఏర్పాటుకు 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందడం కూడా మహిళలకు ఇది చాలా ఆనందంగా ఉందనే విషయం కూడా తెలియజేస్తూ, రాష్ట్రంలో 4 దిక్కుల బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. భారతదేశంలో మరి ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ 857 కిలోమీటర్లు హై స్పీడ్ రైళ్లు కూడా మనకి ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి మేలు చేసేలా రూపొందించినప్పటికీ ఆ సానుకూలతను పక్కదారి పట్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. బడ్జెట్లో పొందుపరిచిన అభివృద్ది అంశాలపై ప్రజల్లో అవగాహన పెరగకుండా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడం తగదని ఆయన అన్నారు. కేంద్రం కేటాయించిన నిధులను సమర్థంగా ఉపయోగించుకుంటే రాష్ట్రానికి మరింత అభివృద్ది సాధ్యమని తెలిపారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ది కార్యక్రమాలకు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు దీర్ఘకాలంలో రాజకీయ పార్టీలకే నష్టమని అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. దీన్ని డిస్టర్బ్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని వెనక్కి లాగాలి అనే కుట్రతో కుతంత్రంతో ఈ రోజు కులాలను మతాలను అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టే ధోరణులు చేస్తా ఉన్నారు. ఈ మనుషులు మధ్య విద్వేషాలు తీసుకొచ్చే ధోరణితో వీళ్ళు చేస్తా ఉన్నారు. దాన్ని మనందరం గమనించాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. పార్టీ అధినాయకులు కూడా చాలా కన్సర్న్తో ఉన్నారు. తప్పకుండా ఎక్కడన్నా తప్పుడు కూతురు కూర్చున్నా, తప్పుడు మాటలు మాట్లాడినా తప్పకుండా మీరు చట్టానికి చెప్పండి. చట్టం తను పని చేసుకుంటా ఉంటుంది తప్ప మనం చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. ఎవరి గృహాల మీద కూడా వెళ్ళి దాడి చేసే పద్ధతి కరెక్ట్ కాదు అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు. 2019 నుంచే ఈ యొక్క ఆచారాలు స్టార్ట్ అయినాయి. అలాంటి ఆచారాలు ముందుకు తీసుకెళ్తాం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి, అలాగే ముఖ్యంగా ఏదైతే ఆ బూతుల పార్టీ గురించి తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క వేదిక మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. తప్పు చేస్తే మాత్రం ఎవరైనా సరే శిక్షిస్తాం. వారు ఎన్నో హత్యలు చేశారు. మేము హత్యకు గురైన కుటుంబాలు అవ్వచ్చు, వాళ్ళతో ఇబ్బంది పడిన కుటుంబాలు అవ్వచ్చు, వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా చేశాం. వారికి ఉద్యోగాలు కల్పించాము, నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చాము, వారికి ఇతర ఆర్థికంగా స్థిరపడే అవకాశం కల్పించాం. కానీ ఎక్కడ కూడా రివెంజ్ చేయమని చెప్పి మేము ప్రేరేపించలేదు. ఆ తత్వం మీ పార్టీలో ఉంది, అది మార్చుకోండి. ఇది సభ్య సమాజానికి మంచిది కాదు, ఈ సమాజం ఒప్పుకోదు. మీకు మరీ అదే చెప్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబటి ఇంటిపై దాడికి గల్లా మాధవి కారణమని కుమార్తె ఆరోపణ. తాగుబోతులను రెచ్చగొట్టి మా ఇంటిపై దాడి చేయించారు. ప్రజాప్రతినిధుల కుటుంబాలకు భద్రత లేదని అంబటి కుమార్తె. రాజకీయ కక్షతో మహిళలపై దాడులు అన్యాయమని ఘాటు వ్యాఖ్య. గద్వాలలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు లేవని మీనాక్షి స్పష్టం. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని ప్రకటన. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా. తప్పుడు ప్రచారాలతో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని వ్యాఖ్య. వరుసగా 12వసారి ప్రజా ప్రయోజన బడ్జెట్ అని ప్రకటన. హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు రాబోతున్నాయని వెల్లడి. అభివృద్ధిని చూడనట్టుగా విమర్శించడం తగదని సూచన. అంబటి జోగి ఇళ్లపై దాడులు దుర్మార్గం అన్న తమ్మినేని సీతారాం. మాజీ మంత్రులకే రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్న. దాడులపై సీఎం చంద్రబాబు స్పందించాలని తమ్మినేని డిమాండ్. రాజకీయ కక్షకు హింస దారితీయడం ప్రమాదకరమని వ్యాఖ్య. దర్శకుడు శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్. రాజకీయాలకు అతీతంగా శంకర్ ఇంటికి వెళ్లిన కేటీఆర్. జై బోలో తెలంగాణ సినిమా గుర్తు చేస్తూ శంకర్ కుటుంబానికి కేటీఆర్ ధైర్యం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.